గత 5 ఏళ్లలో ఏపీ పూర్తిగా శిథిలమైపోయింది. ఖజానా దివాళా తీసింది. ఉద్యోగాలైతే లేనేలేవు. ఉపాధి కల్పించడం అంటే ఏంటి అనే ప్రశ్న తలెత్తే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు పెను సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా? తిరిగి రాష్ట్రాన్ని గాడిన పెట్టడం కత్తి మీద సామైన చంద్రబాబు తన సుదీర్ఘ పాలన రాజకీయపరమైన అనుభవంతో సమర్థవంతంగా నెట్టుకొస్తారా? కేంద్రం నుండి రావాల్సిన వాటిని చాకచక్యంగా రాబట్టుకోగలరా? మరి ఈ పెను సవాళ్ల పరిష్కారం చంద్రబాబు సామర్థ్యానికి గీటురాయి అని చెప్పక తప్పదా? రాబోయే సంవత్సరాలలో చంద్రబాబు మానసపుత్రిక వికసిత ఆంధ్రప్రదేశ్ను చూడబోతున్నామా? ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పాలన అంత సులువుగా సాగేలా కనిపించడం లేదు. ఎన్నో హర్డిల్స్ చంద్రబాబు ముందున్నాయి. ఇక పాలనాపరమైన సమస్యలైతే రెండోది ఆర్థిక సమస్యలు, మరొకటి అసలైన ఇబ్బంది ఫైనాన్స్. ఇలా 3 రకాలుగా చంద్రబాబు ముందు సవాళ్లున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో సమస్యలు చంద్రబాబుకు స్వాగతం చెబుతున్నాయి. చంద్రబాబు చెబుతున్నట్టు రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని అంటున్నట్టు గాడిన పడేయడానికి ఈ టర్మ్ బహుశా సరిపోకపోవచ్చు. అయినా ఆయనకున్న అనుభవంతో వీటిని దాటడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రం నుంచి సాయాన్ని పొందగలిగితే మాత్రం ఈ 5 ఏళ్లలోనే ఏపీని తిరిగి గాడిన పెట్టడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కత్తి మీద సామే. జూలై నుంచి 3 నెలల పింఛన్ 4,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మే, జూన్ నెలకు కలిపి జూలై నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పింఛన్ చెల్లించాలి. ఇక 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఖజానాకు భారంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలంటే లక్షల కోట్ల నిధులు అవసరం. అయితే కొద్దో గొప్ప కేంద్రంలో తమ మీద బీజేపీ ఆధారపడి ఉండడం, కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందన్నది చూడాల్సి ఉంది. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న బాబు ఆ తర్వాత విడిపోయారు. పవన్ చొరవతో ఎన్నికలకు ముందు మళ్లీ కలిశారు. పూర్తిగా శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అని చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం చూశారు. చివరకు 3 పార్టీలను పవన్ కళ్యాణ్ ఏకం చేశారు. మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో బాబు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. ఇంకోవైపు రాష్ట్రంలో ఉపాధి లేక ప్రజలు వలసపోతున్న దుస్థితి. గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో ఉద్యోగాలు లేక లక్షల మంది నిరుద్యోగులు తారుమారయ్యారు. పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వలసలను నిరోధించాల్సిన బాధ్యత చంద్రబాబుదే. దేశ విదేశాల్లో పరిచయాలున్న చంద్రబాబు ఆ దిశగా ఏ మేరకు కృషి చేస్తారో తేలాల్సి ఉంది. ఒకవైపు రాష్ట్రాన్ని బాగు చేస్తూ ఇంకోవైపు కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడం బాబు ముందున్న కర్తవ్యం. కూటమిలోని 3 పార్టీల నేతలను సంతృప్తి పరచాలంటే సాధ్యమయ్యే పని కాదు. సొంతంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఇటు జనసేన, అటు బీజేపీతో సయోధ్యతోని ముందుకు సాగాలి. ఏమాత్రం తేడా వచ్చినా పొరపచ్చాలు బయటపడి పార్టీ ప్రజల్లో ముందుగానే ఇబ్బందులు పడుతుంది. మరి ఇన్ని అవరోధాలను దాటుకుంటూ ఈ 5 ఏళ్లలో ఏపీని చంద్రబాబు ఏ మేరకు బాగు చేస్తారో అన్నది కాలమే తేల్చాలి.